హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా టాక్స్. నేను మీ రజియా. ఈరోజు ఇంట్లోనే సింపుల్గా సన్నకార పూస బయట షాప్లో దొరికేలాగా ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ బియ్యపిండి వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేసుకోవడం వలన ఈ కారం పూస అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఈ వాముని సన్నగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఈ జంతికల గొట్టంలో సన్నని హోల్స్ పెట్టుకుంటాం కాబట్టి మనము ప్లేట్ రాదు కాబట్టి సన్నగా గ్రైండ్ చేసుకోవాలి వాముని. నెక్స్ట్ చిటికెడంత పసుపు, మళ్ళీ నెక్స్ట్ ఇందులోకి మన రుచికి తగినట్లుగా ఉప్పు, కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను. దీని ప్లేస్లో మనం బటర్ అయినా వాడవచ్చు. నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా కానీ వేయడం వల్ల రుచి చాలా టేస్టీగా క్రిస్పీగా బాగా ఉంటాయి. సో వీటిని అన్నిటినీ బాగా కలిసేలాగా బాగా ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెం వేసి ఇలా బాగా కలపండి. మరీ గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేలా కలుపుకోవాలి. ఎందుకంటే జంతికల గొట్టంలో మనము ప్రెస్ చేసేటప్పుడు ఫ్రీగా రాదు, అందుకే సాఫ్ట్గా కలుపుకోండి ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా. నెక్స్ట్ ఇలా జంతికల గొట్టం తీసుకొని ఇలా సన్నటి హోల్స్ ఉన్న ప్లేట్ని సెట్ చేసి లోపల కొద్దిగా ఆయిల్ వేసి గ్రీజ్ చేసుకోవాలి. ఇలా గ్రీజ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను కొద్దిగా వేసుకుంటూ పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని డైరెక్ట్గా ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయినా వేసుకోవచ్చు. లేదా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఏదైనా ప్లేట్ వెడల్పాటి ప్లేట్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీజ్ చేసి దానిపైన వేసి ఆయిల్లోకైనా వేసుకోవచ్చు. ఎలాగ వేసినా సరే ఇలా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. ఈ కారం పూస అనేది చాలా తొందరగానే వేగిపోతుంది కాబట్టి చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇలాగే నెక్స్ట్ వాయి వేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపించే విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది బాగా నురగగా వస్తుంది, బబుల్స్ వస్తాయి. కొద్దిగా బబుల్స్ తగ్గిన తర్వాత దాన్ని టర్న్ చేసి తీసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా గుప్పెడు కరివేపాకు వేసి డీప్ ఫ్రై చేశాను. ఈ కరివేపాకు వేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది టోటల్గా 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. ఇవి చాలా క్రిస్పీగా గుల్లగా టేస్టీగా ఉంటాయి. వీటిని ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే 20 డేస్ నుంచి 30 డేస్ అంటే 1 మంత్ వరకు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.